ప్రియులరా, మరి గత 3 రోజుల నుంచి ఇది 3వ దినం. బైబిల్ అంటే ఏంటి, బైబిల్ ఎంతమంది రాశారు, ఏ ఏ సందర్భాల్లో బైబిల్ రాయబడింది, ప్రతి గ్రంథాన్ని నేను వివరించుకుంటూ వస్తున్నాను. నిన్న రాత్రి ఏ గ్రంథం వరకు వచ్చాను నేను? ఇర్మియా గ్రంథం వరకు వచ్చాను కదా. ఇర్మియా గ్రంథం మరి ఇర్మియా గ్రంథంలో ఎక్కువగా మనం చూస్తే విగ్రహారాధన గురించి ఇర్మియా ప్రవక్త భయంకరంగా ఇజ్రాయేలీల్ని, అప్పటికి ఆ సమయంలో ఇజ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే, చేసిన పాపాన్ని బట్టి, చేసిన విగ్రహారాధన బట్టి నెబుకద్నెజరు అనే రాజు వచ్చి ఇశ్రాయేలును పట్టుకుని వెళ్ళిపోయాడు చెరలోనికి. ఆ సమయంలో దేవుడు ఇర్మియా ప్రవక్తని వినడరా, ఇర్మియా ప్రవక్తని దేవుడు పంపించాడు. ఇర్మియా ప్రవక్త చెరలో ఉన్న ఇశ్రాయేలుకి, నెబుకద్నెజరు బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీలకి ఇర్మియా ప్రవక్త మరి చాలా గట్టిగా గద్దించి వారిని ఒప్పింపు చేసి, ఏం చేస్తే మీరు మరలా ఇజ్రాయెల్ దేశం వెళ్తారు, తిరిగి వెళ్తారు అని, సియోనికి వెళ్తారని ఇర్మియా ప్రవక్త కంప్లీట్గా ఇర్మియా గ్రంథం అంతా భయంకరంగా గద్దిస్తూ దేవుని ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం తర్వాత నెక్స్ట్ గ్రంథం ఏంటండి? విలాప వాక్యముల గ్రంథం గురించి మనం చూస్తాం. విలాప వాక్యాలు గ్రంథం ఏంటంటే, అందరు జాగ్రత్తగా ఆలకించండి. ఇర్మియా గ్రంథము బబులోన్లో ఉన్న ఇశ్రాయేలీని ఇర్మియా హెచ్చరిస్తున్న సమయంలో, ఆ సమయంలో సేమ్ టైం ఇజ్రాయెల్ దేశం యొక్క పరిస్థితి అది. ఇజ్రాయేలు కన్యక అంటాడు. అది దేశానికి ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ఒక సూచన, లేకపోతే ఒక సింబల్. అది ఆత్మ సంబంధమైన అర్థాన్ని మనం తీసుకోవాలి. ఇజ్రాయేలు కన్యక అని విలాపవాక్యాలు మొదలెడతాడు. ఇజ్రాయేలీల పరిస్థితి, ఇజ్రాయేలీల యొక్క దుస్థితి, యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితి భయంకరంగా తయారైంది ఆ దినాల్లో. మరి విలాపవాక్యాల గ్రంథం మీరు చదివితే చాలా బాధేస్తుంది. సిచ్యువేషన్ ఆఫ్ ఇజ్రాయేలీల యొక్క పరిస్థితి ఆ దినాల్లో అలా ఉందని విలాపవాక్యాలు. విలాపం అంటే ఏంటి? ఏడవటం. పిల్లరా, ఇర్మియా ఏడుస్తూ అక్కడ జరిగిన సందర్భాలన్నీ రాస్తున్నాడు విలాపవాక్యాల గ్రంథంలో. సరే, తర్వాత ఇంకొక విషయం చెప్తాను మీకు. ఈ విలాపవాక్యాలు అనే ఒక గ్రంథం ఉంది చూసారా, ఇశ్రాయేలీలు ఇప్పటికీ కూడా వారికి ఏదైనా బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ విలాపవాక్యాలు ఒక పాట రూపంగా పాడతారంట. దే విల్ సింగ్ ఈ లెమెంటేషన్. ఈ విలాపవాక్యాలంట వారు ఉపవాస ప్రార్థనలోనూ, సమస్యల్లోనూ, శ్రమల్లోనూ వారు విలపిస్తారంట. 586 బీసీలో యెరూషలేము యొక్క పరిస్థితి అది. 586 బీసీలో జెరూషలేం ఇజ్రాయేల్ యొక్క దుర్గతి. దాన్ని విలపిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ వారి ప్రార్థనలో విలాపవాక్యాల గురించి వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎజ్కియేల్ దొరుకుతుంది. యెహెజ్కేల్ గురించి వస్తాం. యెహెజ్కేల్ గ్రంథం ప్రియులరా, మరి చెరలోకి వెళ్ళిపోయాడు యెహెజ్కేల్ ప్రవక్త కూడా చెరలోనికి వెళ్ళి, ఇర్మియా తర్వాత యెహెజ్కేల్ సేమ్ టైంలో మరి యెహెజ్కేల్ కూడా చెరలో ఉన్న ఇశ్రాయేలుని మరి హెచ్చరిస్తూ రాస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. యెహెజ్కేల్ గ్రంథంలో మీకు ఒకటి గుర్తొస్తుంది. యెహెజ్కేల్ గ్రంథంలో ఒకటి గుర్తొస్తుంది. ఒక లోయలో ఎముకలు గుర్తొచ్చిందా మీకు? లోయలో ఎముకలు. ఆ ఎముకలు చాలా ఉన్నాయి. దేవుని వాక్యంలో రాయబడింది, అవి కేవలం ఎండిపోయినవంట. మీరు విలాప వాక్యాల గ్రంథంలో అది రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. యెహెజ్కేల్ గ్రంథంలో చెప్తాను. ఇక్కడ యెహెజ్కేల్ గ్రంథంలో 37వ అధ్యాయంలోకి మీరు వస్తే, అది ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని గురించి యెహెజ్కేల్ ప్రవచిస్తున్నాడు. చూడండి ఒకసారి 37వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహెజ్కేల్ గ్రంథం 37:4. ప్రవచనం ఎత్తి, ఒరే అది మాస్క్ చదవరా, నువ్వు ఎండిపోయిన ఎముకలు నాకు వెండిలాగా కనబడుతుంది. నాకు ఆ ఎండిపోయిన ఎముకలతో
11వ చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడు, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి అని చెప్తూ, మరి 12వ వచనంలో మధ్యలోకి వస్తే, మరి నా ప్రజలారా, మీరున్న సమాధులను తెరిచేద్దును, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోకి తోడుకొని వచ్చేదను, నా ప్రజలారా అని చెప్పుకుంటూ, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీరు ఉంచుదును. చెరలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ వెనక్కి తీసుకురావడానికి కొరకు ఒక ఉపమానాన్ని, ఒక దర్శనాన్ని దేవుడు యెహెజ్కేలుకి చూపించాడు. ఇది ప్రియులారా యెహెజ్కేలు గ్రంథం. చెరలో ఉన్న ఇశ్రాయేలీయులంతా మరల వెనక్కి రావటానికి యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు వాడుకున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త తర్వాత మనకు వచ్చే గ్రంథం ఏ గ్రంథం? అది దానియేలు. అందరూ చెప్పండి, ఏ గ్రంథం? దానియేలు గ్రంథం. దానియేలు అనే యవనస్తుడు 3 రాజుల క్రింద ఉన్నాడు. నేను ప్రతి గ్రంథాన్ని చాలా సింపుల్గా మీకు చెప్తాను, చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా నేను ప్రకటన గ్రంథం వరకు త్వరగా చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీరు ఇవన్నీ మీరు రాసుకుని ఇంటికి వెళ్ళి మరలాసారి చూసుకుంటే, బైబిల్ అనేది ఒక ఎన్సైక్లోపీడియా, ఒక చాలా పెద్ద అర్థం కానట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు. పిల్లరా, ఇప్పుడు దేవుని కృప వల్ల నేను చెప్తున్న ఈ మాటలు మీరు 2-3 సార్లు మీరు చెప్తే చాలా ఈజీగా మీ బైబిల్ అర్థమైపోతుంది మీకు. సో దానియేలు అనే ఒక యవనస్తుడు 3 రాజుల అండర్లో ఉన్నాడు. ఆ 3 రాజులు ఎవరంటే, ఒక ఆయన నెబుకద్నెజర్, 2 ఆయన బెల్షజర్, 3 దర్యావేషు. రాసుకుంటున్నారా? నెబుకద్నెజర్, బెల్షజర్, దర్యావేషు అనే 3 రాజుల మరి క్రింద దానియేలు ఉన్నాడు. ప్రియులరా, ఈ దానియేలు అనే ఈ యవనస్తుడు, ప్రియులరా, చెరలో ఉన్న ఇశ్రాయేలీలు ఇజ్రాయెల్ దేశానికి వెనక్కి వెళ్ళాలని ప్రార్థన చేస్తూ ప్రవచిస్తూ 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. డానియల్ ఫాస్టింగ్స్. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి యిర్మీయా గ్రంథములో చెప్పబడిన ప్రవచనం, పిల్లరా జాగ్రత్తగా ఆలకిస్తారు, 70 వారాలు పూర్తి అవుతున్నాయని గ్రహించి ఇశ్రాయేలీయులందరిని హెచ్చరిస్తూ ఇశ్రాయేలీయుల్ని వెనక్కి వెళ్ళడానికి సిద్ధపరిచాడు దానియేలు. ఓకే, ఈ దానియేలు గురించి మీకు బాగా తెలుసు. దానియేలు చరిత్ర మీ అందరికి తెలుసు, దాన్ని నేను టచ్ చేయట్లేదు. దానియేలు తర్వాత పిల్లలు సుమారు 12 మంది ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్ అంటే చిన్న ప్రవక్తలు. 2 రకాలు, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్ అంటే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తల్లో యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, వీళ్ళు పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తల్లో ఇప్పుడు ఆ పేర్లు నేను చెప్తాను, త్వరగా మీరు నోట్ చేసుకోండి. హోషియా, యోవేలు, ఆమోస్, ఓబద్యా, మీకా. మధ్యలో యోనాన్ని నేను చెప్పట్లేదు, యోనాన్ని పక్కన పెడదాం. మీకా, నహుం, హబక్కుక్, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి అంటే 11 మంది. యోనాన్ని పక్కన పెట్టాను, 12 మంది. పిల్లరా, ఈ చిన్న ప్రవక్తలు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగులు దిద్దారండి. ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ స్థితి మీరు ఈ చిన్న ప్రవక్తలన్నీ ఒక్క గంటలో మీరు చదివేయచ్చు. ఒకవేళ చదవడం ప్రారంభిస్తే ఈ యొక్క హోషియా దగ్గర నుంచి మలాకి వరకు చిన్న ప్రవక్తలు రాసిన మరి గ్రంథాలు అవి. ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు హెచ్చరిస్తూ రాసిన గ్రంథాలు అవి. మీరు చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను యోనా గురించి చెప్తాను. ఈ యోనా అనే ఇంకోటి దానియేలు గ్రంథాన్ని దానియేలే రాశాడు. యోనా గ్రంథాన్ని ఎవరు రాశారు అని మనం గమనిస్తే, యోనా గ్రంథాన్ని పిల్లరా ఎవరు రాశారో తెలియలేదు, అంటే అన్నోన్ ఆథర్ అని వ్రాయబడింది. ఎవరు రాశారో తెలియదు, కానీ అది ఒక చారిత్రాత్మకమైన యథార్థమైన సంఘటన అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇప్పుడు యోనా గురించి ఒక మాట మీకు చెప్తాను. ఈ యోనా గ్రంథం ఎప్పుడు జరిగిందంటే, ఈ స్టోరీ, ఈ చరిత్ర యెరోబోము 2, యెరోబోము 2, 2వ రాజుల గ్రంథం 14:25లో ఒకసారి చదవండి. యెరోబోము 2వ రాజుల గ్రంథం 14:25 చదవగలరా ఎవరైనా గట్టిగా మాట? 14:25లో అక్కడ ఉన్నాడు యోనా. చూడండి, గత్హేరు ఊరువాడైన అమిత్తయికు పుట్టిన చాలు ఈ యోనా అనేవాడు ఇక్కడ నాన్న వెళ్ళిపోక ఎక్కడికి. యోనా అన్నవాడు ఈ 2వ రాజుల గ్రంథంలో కనబడుతున్నాడు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ మొదటి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథంలో 2 ప్రవక్తలు ఉన్నారు. ఎవరు చెప్పండి నాకు?
మొదటి రాజుల గ్రంథంలో, రెండవ రాజుల గ్రంథంలో ఇద్దరు ప్రవక్తలు కనబడతారు. ఎవరన్నా? ఏలియా, ఎలీషా. అంటే ఇప్పుడు వారి దినాల్లో ఈ యోనా అనే ప్రవక్త ఉన్నాడు, వారి దినాల్లో ఉన్నాడు అని ఆ చారిత్రాత్మకమైన బైబిల్ ఆధారాలు ఉన్నాయి. ఇంకో విషయం మీకు చెప్తాను. ఇంతకీ ఈ యోనా ఎవరు కుమారుడు? అమిత్తయి కుమారుడు అని వ్రాయబడింది కదా. ఓకే, ఈ యోనా గురించి బైబిల్ పండితులు చెప్పిన మనం ఎప్పుడు వినలేని ఆ స్టోరీ మీకు చెప్తాను. ఎవరి యోనా అంటే సారేపతి విధవరాలు యొక్క కొడుకు అంటండి. సారేపతి విధవరాలు యొక్క కుమారుడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 17వ అధ్యాయం 17వ వచనం. ఏలియా వెళ్తాడు. అప్పుడు అక్కడ ఈ సారేపతి విధవరాలు యొక్క కుమారుడు రోగి అయి, అవును, అతడు నీ బిడ్డను నాకెమ్మని చెప్పి ఆమె కౌగుట్లో నుండి తీసుకుని తనపైన పైకి అంతస్తులు తీసుకెళ్ళి మంచమే పడుకోబెట్టి వాడి కోసం ప్రార్థన చేస్తే ఆ చిన్నవాని మీద ముమ్మారు తను పారజోపుకొని పడుకుని ప్రార్థించగా ప్రాణము మరల వచ్చి వాడు బ్రతికెను. ఏలి ఆ చిన్నవాడిని తీసుకొచ్చి ఇంట ప్రవేశి తల్లికి అప్పగించెను. ఆ స్త్రీ ఆ ఏలిన వాడ అని సంతోషంతో, ఈ చచ్చిపోయిన కుర్రాడు ఎవరు? ఏలియా బ్రతికించిన కుర్రాడు ఎవరు అంటే యోనా అంటండి. ఈ యోనా తర్వాత ప్రవక్తగా మారి ఆ నినివే పట్టణానికి వెళ్ళమంటే దేవుడు తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, తర్షీష్ అంటే ఈ రోజుల్లో స్పెయిన్ అన్నమాట. యూరోపియన్ కంట్రీస్లో స్పెయిన్ అనేది వెరీ రిచెస్ట్ కంట్రీ. చాలా స్పెయిన్లోనంట చాలా భయంకరమైన సుఖభోగాలు, ఎప్పుడు తినడం, త్రాగడం, మరి తందనాలు ఆడడం, నాట్యాలు, గ్యాంబ్లింగ్ అలా జరుగుతూనే ఉంటాయండి. డబ్బుకి అసలు ఎక్కడ వెరీ రిచెస్ట్ కంట్రీ అంటే స్పెయిన్. యోనా అనే ఈ ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు అనేది స్పెయిన్కి, అంటే ఇజ్రాయెల్ దేశంకి అంటుకొని ఉన్న సముద్రం ఏంటంటే మధ్యధరా సముద్రం. ఇజ్రాయెల్ దేశానికి అంటుకొని ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం. ఆ మధ్యధరా సముద్రం దాటుకుని అటుకెళ్తే ఐరోపా ఖండం తగులుతుంది. యోనా ప్లాన్ వేసి అంటే ఎందుకు వచ్చి నీ బాధ అని చెప్పి మరి షిప్ ఎక్కి టికెట్ తీసుకుని ఆ స్పెయిన్ తర్షీషు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేశారు. మధ్యలో తుఫాను వచ్చింది, మనందరికీ తెలుసు. దేవుడు మరలా చేపను పంపించి కక్కించి మళ్ళా తర్షీషు అక్కడికి పంపించాడు. పిల్లరా, ఇది యోనా చరిత్ర. గమనించండి పిల్లరా, ఇది మరి యోనా గురించి మనం రాయబడింది. మనం చివరిలో మలాకీ దగ్గరికి వచ్చేసాం ఇందాకలా కదా. మలాకీ గ్రంథంలో ఒకసారి చివరి అధ్యాయంలోకి ఒకసారి రండి. మలాకీ గ్రంథము చివరి అధ్యాయంలోకి రండి. ఈ గ్రంథాన్ని దేవుడు ఒక్క మాటతో ముగించాడు. చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువునాను. నేను ప్రవక్తకు ఏలియాను మీ దగ్గరికి పంపిస్తాను అని మలాకీ ద్వారా దేవుడు ప్రవచించిన తర్వాత మలాకీ గ్రంథం పూర్తయిపోయింది. ఈ ఈ ఈ 5వ అధ్యాయం 4, 5, 6 వచనంలో ప్రవక్త అయిన ఏలియా ఎవరు అనుకున్నారు? బాప్తిస్మ ఇచ్చే యోహాను. మలాకీ ప్రవచించి వదిలేసిన తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంటర్ అయ్యే టైంలో మధ్యలో 400 సంవత్సరాలు పట్టింది, 400 years. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఈ మలాకీ తర్వాత ఇలా తిప్పండి ఒకసారి. ఒక వైట్ పేపర్ మీకు కనిపించిందా? ఖాళీ పేపర్. అందులో వాక్యాలు ఏమైనా ఉన్నాయా? బైబిల్ ఏమైనా? ఖాళీ పేపర్. ఈ పేపర్ ఉట్టి పేపర్ అనుకోకండి, ఇది 400 సంవత్సరాల చరిత్ర. ఇది 400 years. దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. అంటే ఈ 400 సంవత్సరాలు మలాకీ ప్రవచించిన తర్వాత నుండి అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. మలాకీ ప్రవచించిన తర్వాత నుండి యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈ 400 సంవత్సరాల్లో ప్రవక్త లేడు, ఈ 400 సంవత్సరాల్లో దర్శనము లేదు, ఈ 400 సంవత్సరాల్లో దేవుని సేవకుడు లేగలేదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవ కార్యాలు లేవు. 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. అందుకే సైలెంట్ పీరియడ్ అంటారు దాన్ని, 400 సంవత్సరాలు. మరి ఏమైంది ఈ సైలెంట్ పీరియడ్లో? ఏం జరిగిందంటే యేసు ప్రభు యొక్క రాకడ కొరకు, లేకపోతే యేసు ప్రభు వారు జన్మం కొరకు, మెస్సయ్య రాకడ కొరకు దేవుడు ప్రపంచాన్ని
చాలా రకాలుగా దేవుడు ప్రత్యేకంగా ఇజ్రాయేలీల్ని ప్రపంచాన్ని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. నిన్న తమ్ముడు ఆ పాయింట్ చెప్పాడు. ఈ 400 సంవత్సరాలు ఏం జరిగిందంటే రోమన్స్ ప్రియులరా భయంకరంగా మరి ఇశ్రాయేలీని పరిపాలించారు. అట్ సేమ్ టైం మరి భయంకరమైన హింసల పాలు చేశారు. అందరూ నా వైపు చూస్తున్న జాగ్రత్తగా, నేను త్వరగా నేను ముగిస్తాను. ఈ 400 సంవత్సరాలు ఇశ్రాయేలీని భయంకరంగా రోమన్స్ బాధ పెట్టారు. నెంబర్ 1, ఆ టైంలో వారు ఏడవటం మొదలెట్టారు. ఏమని తెలుసా? బాబు యెహోవా దేవా, మేము ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, ఎవరిని పంపించు? మెస్సైని పంపించు ప్రభు అని ఇశ్రాయేలీలు ప్రజలంతా ఏడవటం, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో భయంకరంగా హింస పెట్టాడని చెప్పాను కదా మీకు. రోమన్ ఎంపరర్స్ భయంకరంగా రూల్ చేశారు. తిరుగుబాట్లు మొదలయ్యాయి యూదుల్లో. మక్కాబీయులు అయిన మక్కాబీయుస్ అని ఒక గుంపు వచ్చారు. యూదుల్లోనే ఒకరు తిరగబడి రోమీల మీద తిరగబడ్డారు. రోమా వాళ్ళకి ఇశ్రాయేలీలకి భయంకరమైన గొడవలు, యుద్ధాలు. పిల్లరా మరి భయంకరమైన మారణహోమం జరిగింది. భయంకరమైన మారణహోమం. అదే సమయంలో మరి సెకండ్ టైం రెండవసారి మందిరాన్ని రీబిల్డ్ చేశారు. ఏ రోజు రాజు వచ్చాడు, మందిరం పడగొట్టేశాడు. భయంకరమైన హింస. ఎంత భయంకరంగా నలిగిపోయారంటే దేవుని ప్రజలు నలిగిపోయారు. అది ఒకవైపు ఒక షేడ్. మరొక షేడ్ ఏంటో తెలుసా? ఆ దినాల్లో రోమన్స్ ఏం చేశారంటే ప్రపంచమంతటిని పరిపాలించేశారు. ప్రపంచమంతటిని పరిపాలన చేస్తూ ప్రపంచంలో అన్ని దిక్కులకు రోడ్లు వేశారు, రహదారులు, సీవేస్ అంటే సముద్ర మార్గాలు, రోడ్ వేస్, ఫ్లైట్ అప్పుడు ఎయిర్వేస్ లేదు అప్పుడు ఇంకా. ప్రియులారా రోడ్లు వేసేసారంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఒక సామెత ఉంది మీకు. రోడ్లన్నీ రోమ్కి వెళ్తాయంట. ఇప్పుడు మన రాట్నాపాలెం మొదలెట్టాం అనుకోండి, వెళ్తూ 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 ఎక్కడికి వెళ్తారు? చివరికి డెస్టినేషన్ మనకు ఓపుకుంటూ ఆరోగ్యం ఉంటే రోమ్ పట్టణానికి చేరేలాగా వారు రోడ్లు వేసేసారు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ సువార్త ప్రపంచమంతా ప్రకటించబడ్డానికి దేవుడు సిద్ధపాటు చేశాడు ప్రపంచాన్ని. ఒక పక్క ఇజ్రాయేల్ని సిద్ధపరిచాడు, ఒక పక్క ప్రపంచాన్ని సిద్ధపరిచాడు. ఈ 400 సంవత్సరాలు ఈ సైలెంట్ పీరియడ్లో ప్రిపరేషన్ జరిగింది. మానవ కోటిని దేవుడు రక్షకుడని యేసు ప్రభు కొరకు సిద్ధపాటు చేశాడు. ఈ మధ్యలో చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీకు చెప్తే మరి ఈ రాత్రికి మీకు నిద్ర పట్టదు. కాబట్టి నేను ఆ చరిత్ర చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఇంకా తెలుసుకోవాలని ఎప్పుడైనా ఆశపడితే నేను రేపు మార్నింగ్ ఇక్కడే ఉంటాను. 4 రోజులు బట్టి మందిరంలో ఉంటున్నాను. డౌట్ ఏమనంటే మీరు ఒక రాగలిగితే ఎవరైనా మీకు ఈ 400 సంవత్సరాలు జరిగిన స్టోరీ, చరిత్ర, రాజులు ఎవరెవరు వచ్చారు, రోమన్ ఎంపరర్స్ ఏం చేశారు, మక్కాబీస్ అని తిరుగుబాటుదారులు ఎలా యుద్ధాలు జరిగాయి, ఇవన్నీ మీకు చెప్పగలను. అది ఆ సైలెంట్ పీరియడ్ తర్వాత మరి మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి లోకానికి రావటం మనకు చూస్తున్నాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ యేసు ప్రభు పుట్టిన తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధన పుస్తకాలు, గ్రంథాలు రాయడం ప్రారంభించారు భక్తులు. మీరందరూ తెలుసు కదా, మత్తయి, మార్కు, లూక్, యోహాను, ఇవన్నీ ఎప్పుడు రాయడం మొదలెట్టారంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత. సరే, ఇక్కడి నుంచి నేను చాలా చక్కగా మీకు అర్థమయ్యే భాషలో క్రొత్త నిబంధన గ్రంథాల గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతాను. ఎందుకంటే నా సబ్జెక్ట్ ఏంటి ఈ 3 రోజులు? ఇంట్రడక్షన్ టు బైబిల్, అంటే బైబిల్ గురించిన ఉపోద్ఘాతం. బైబిల్ 66 గ్రంథాలు కూడా మీకు ఏదో నారింజ తొనలో ఒలిచిపెట్టినట్టు మీకు పెట్టాలి. చాలా చాలా క్లుప్తంగా, చాలా షార్ట్ కట్ చేసి నేను ఈ పాత నిబంధన పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేసి ఇప్పుడు క్రొత్త నిబంధనలో త్వరగా మీకు త్వరగా రాసుకోండి పిల్లరా. మత్తయి సువార్త, మత్తయి అనే శిష్యుడు రాశాడు కదా, ఈ మత్తయి సువార్త మొత్తం అన్ని అధ్యాయాల్లో మీకు కనిపించేది ఏంటంటే యేసు ప్రభువారు రాజు, కింగ్ అని. జీసస్ ఈజ్ ఎ కింగ్ అని. యేసు ప్రభువారు రాజు, జీసస్ ఈజ్ కింగ్. మార్కు సువార్త మొత్తం అధ్యాయాలని మీరు చదివితే యేసు ప్రభు ఆయన సేవకుడుగా వచ్చాడు అని కనబడుతుంది. మత్తయి సువార్తలో ఏం కనబడుతుంది? రాజు, కింగ్, రాజులకు రాజుగా కనిపిస్తాడు. మత్తయి సువార్త, మార్కు సువార్తలో సేవకుడుగా కనబడతాడు. లోకా సువార్తకు వచ్చేసరికి యేసు ప్రభు వారు మరి మనుష్య కుమారుడిగా కనబడతాడు. సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా అక్కడ మనకి లోకా సువార్త 1:1-4, అపోస్తులు 1:1-5 వరకు మీరు చదివితే మరి ఈ డాక్టర్ లూక్, ఈయన డాక్టర్ గారు, ఈయన
ఈయన డాక్టర్ ఫిజిషియన్. మీరు మీరు లోకాసువార్త 1వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి మీ బైబిల్స్. లోకాసువార్త 1వ అధ్యాయం ఓపెన్ చేయండి. 1వ వచనం చదవండి. ఆగమ్మా, ఎవరికి రాస్తున్నాడు లూకు? ఘనత వహించిన థియోఫిలా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓ థియోఫిలా. లోకాసువార్త థియోఫిలాకి రాస్తున్నాడు. అపోస్తల కార్యములు కూడా థియోఫిలస్ అంటారు ఇంగ్లీష్లో. అది గ్రీక్ వర్డ్, అది గ్రీక్ పేరు. ఈ థియోఫిలస్ అన్న ఆయన లూక్ అనే ఆయనకి బెస్ట్ ఫ్రెండ్. ఈ థియోఫిలస్ అన్న ఆయన చాలా స్కాలర్, చాలా తెలివైనవాడు. పిల్లరా, ఈ థియోఫిలా అన్న ఆయన మరి మనం ఆయన గురించి మనం చూస్తే బెస్ట్ ఫ్రెండ్, లూక్స్ బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఆ దినాల్లో ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి అంట థియోఫిలా అన్న ఆయన. అన్యజనుడే కానీ బెస్ట్ ఫ్రెండ్. ఆయన రక్షించాలని ఆ థియోఫిలా అన్న ఆయనకి ఉత్తరాలు రాస్తున్నాడు లూక్. ఆయన ఉత్తరాలు రాస్తున్న ఆ ఉత్తరాలే, లెటర్సే మనకి లోకాసువార్తగా అపోస్తల కార్యాలుగా వ్రాయబడింది. యేసు ప్రభు అంటే ఎవరు, ఆయన ఎలా రక్షకుడు, ఆయన చేసిన కార్యాలు, అపోస్తులు చేసే కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు, ఇవన్నీ ఆయనకి ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరాలు బయటపడి మనకి గ్రంథాలుగా మన చేతికి వచ్చాయి. పిల్లరా, ఈ లూక్ అనే ఆయన గురించి నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ డాక్టర్ లూక్ అనే ఆయన ఫిజిషియన్, డాక్టర్. ఎవరికి డాక్టర్లు అంటే ఆ రోజుల్లో ఉన్న రోమా చక్రవర్తులు, ఆఫీసర్స్కి, పెద్దలందరికీ ఈ లూక్ అని ఆయన ఫిజిషియన్ అంటే జనరల్ ఫిజిషియన్, డాక్టర్ అంట. అంటే మనకు హోసన్న డాక్టర్ లాగా ఆ రోజుల్లో డాక్టర్ గారు ఈ లూక్ గారు పెద్దలందరికీ ట్రీట్మెంట్ చేసేవాడంట, రాజుల కుటుంబాలకి, పెద్దలకి. అంతేకాదు, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ కూడా లూకే సంతకం పెట్టించాడంట. యేసుప్రభు వారు చనిపోయాడు, యేసుప్రభు వారిని చంపేశారు, చనిపోయాడు అని డెత్ సర్టిఫికెట్ రాసి సీల్ చేసి సంతకం పెట్టి లూక్ అట. యేసుప్రభు వారి యొక్క జననము, మరణము, పునరుద్ధానాలు అయ్యి కల్పనా కథలు కాదు, అది చారిత్రాత్మకమైన ఘట్టాలని ప్రపంచానికి రుజువు చేయడానికి డాక్టర్ లూక్ యొక్క సర్టిఫికెట్ ఎంతగానో ఉపయోగపడింది. ఆమెను చెప్పరా, హల్లేలూయా చెప్పరా. ఈ లూక్ అనే ఆయన మరి అలాంటి గొప్ప వ్యక్తి మాట. సరే, ఇప్పుడు యోహాన్, నేను సువార్త దగ్గరికి వస్తాను. యోహాన్ సువార్త టోటల్గా మీరు చదివితే యోహాన్ సువార్త ఏం చెప్తుందంటే జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, లూక్ ఏమో సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు. యోహాన్ సువార్త ఏమో దేవుడు, ఆయన దేవుని కుమారుడు. మీరు యోహాన్ సువార్త చాలా స్పెషల్గా ఉంటుంది. యేసు ప్రభువే దేవుడని యోహాన్ సువార్తలో కనబడుతుంది మనకి. ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుడయుండెను, ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాను, ఆయనే యేసు ప్రభు అని చెప్తాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆది యందు వాక్యముండును, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడు వచ్చాడు, ఆయన యేసు ప్రభు, ఆయనే దేవుడు అంటాడు. యోహాను ప్రతి అధ్యాయంలో కూడా యేసే దేవుడు అని ప్రూఫ్ చేస్తాడు. యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని యోహాను భక్తుడు తన గ్రంథాల్లో రాసినట్టుగా మనం గమనిస్తాం. ఈ ఈ యోహాను సువార్త రాసిన ఈ భక్తుడే ఈయనే ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. రాసుకోండి, ప్రకటన గ్రంథాన్ని రాసిన ఆయన, యోహాను సువార్తను రాసిన ఆయన ఒక్కరే. ఓకే, బీసీ అంటే తెలుసు కదా మీకు. బీసీ అంటే ఏంటండి? బిఫోర్ క్రైస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఏసియా. ఏడి అంటే ఏంటి? అన్నో డోమిని అనే గ్రీక్ లాటిన్ గ్రీక్ కలిపిన మాట అది. అన్నా డోమిని అంటే గ్రీక్ భాష, అంటే అర్థం ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని అర్థం. రాసుకోండి. ఏడి అంటే అది అన్నో డోమిని అని గ్రీక్ వర్డ్ అది. దాన్ని ఇంగ్లీష్లో ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏమంటారు? ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క సంవత్సరం అని, యేసు ప్రభు తర్వాత అని అర్థం అది. ఇప్పుడు నేను అపోస్తల కార్యాల దగ్గరికి వస్తాను. అపోస్తల కార్యములు ఏడి అంటే యేసు ప్రభు తర్వాత 62లో వ్రాయబడింది. 62లో వ్రాయబడి
ద గ్రోత్ ఆఫ్ ద చర్చ్. ఇది కూడా డాక్టర్ లూక్ గారు రాశారని మీకు చెప్పాను కదా. లూక్ గారు గ్రోత్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క పుట్టుక, సంఘం యొక్క అభివృద్ధి, సంఘం యొక్క విస్తరణ, ఈ మూడు కనబడతాయి. సంఘం యొక్క పుట్టుక ఎక్కడ పుట్టింది చర్చ్ అంటే మనం అపోస్తల కార్యాల గ్రంథంలోకి వెళ్ళాలి. 2వ అధ్యాయంలో మేడగదిలో పుట్టింది సంఘం. మొట్టమొదట ఆ సంఘంలో సభ్యులు 120 మంది ఉండేవారు. 120 మంది సభ్యులతో ప్రారంభించబడి, దేవుని స్తోత్రం, వికెట్ పడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, అపోస్తల కార్యాల గ్రంథంలో గ్రోత్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్ ఏం చెప్పాను? 3 చెప్పాను. డెవలప్మెంట్ ఆఫ్ ద చర్చ్, గ్రోత్ ఆఫ్ ద చర్చ్, ఎక్స్పెన్షన్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క విస్తరణ మరి అపోస్తల కార్యాల గ్రంథంలో మనకి కనబడుతుంది. నెక్స్ట్ తర్వాత అపోస్తల కార్యాల తర్వాత రోమా పత్రిక రాసుకుని, రోమా పత్రిక పౌలు గారు రాశారు. ఇక్కడ మీకు ఒక్క 10 నిమిషాలు నాతో పాటు మీరు రావాలి. ప్రైజ్ ద లార్డ్. రోమా పత్రిక టోటల్గా మీరు చదివితే ఒక వర్డ్ కనబడుతుంది. ఏంటంటే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చెయ్యబడుట. నీతిమంతులు అంతవరకు అందరూ అనుకునేవారు బలులు అర్పించాలి, అర్పణలు అర్పించాలి, క్రియలు చేయాలి, భక్తి చేయాలి, బుర్ర నేలకేసి కొట్టేసుకోవాలి, బుర్ర కింద కాళ్ళ మీద పెట్టాలి, రకరకాల భక్తి ఉండేది. పౌలు గారు మరి రక్షణ పొందిన అపోస్తల కార్యంలో పౌలు రక్షణ పొందాడు. అందరూ నా వైపు చూడండి ఒకసారి. పౌలు గారు రక్షణ పొందిన తర్వాత వెంటనే సేవ ప్రారంభించలేదు. ఏం చేశాడు తెలుసా? రక్షణ పొందినట్టు అరేబియా దేశానికి వెళ్ళాడంట. అరేబియా దేశానికి వెళ్ళి అక్కడ కొన్ని దినాలు ఉండి అక్కడ దర్శనాన్ని పొందుకొని, దేవుని కృపను పొందుకొని, ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని, అక్కడి నుంచి దేవుని ఆత్మతో నింపబడి అక్కడి నుంచి వచ్చి సేవ ప్రారంభించాడు. మీరు గలతీ పత్రికలో ఆ మాట కనబడుతుంది, అరేబియా దేశానికి వెళ్ళినట్టుగా. చూడండి ఒకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి చదవండి ఒక మాటలు. ఆ 17 వచనం చదవండి గట్టిగా అందరూ. గలతీ 1:17 చదువుతుంది చెల్లి. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేము యొద్దకు నేను వెళ్ళలేదు, కానీ ఎక్కడికి వెళ్ళాడంట? అరేబియా దేశానికి వెళ్ళి తిని అక్కడి నుంచి దమస్కు వచ్చాను. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత కేఫాను కలుసుకున్నాను. సుమారుగా అరేబియా దేశంలో 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మధ్యలో ఆయన అరేబియా దేశంలో ఉండి ప్రార్థనలో గడిపి, ధర్మశాస్త్రాన్ని చదివి, దేవుని వాక్యాన్ని ధ్యానించి, అనేక విషయాలు దేవుని ఆత్మతో పొందుకొని అక్కడి నుంచి డెమస్కస్ వచ్చాడు. అక్కడి నుంచి పేతురు గారిని కలుసుకున్నాడు. అక్కడి నుంచి సంఘంలోకి వెళ్ళి మరి పరిచయం చేసుకున్నాడు. బర్నబా మరి పౌలు గారిని తీసుకెళ్ళి పేతురు గారికి పరిచయం చేస్తాడు. మీకు గలతీ పత్రికలో సెకండ్ ఇస్తాడు, ఆహ్వానిస్తాడు. ఇవన్నీ మీకు కనబడతాయి. సరే, ఈ రోమిల్ రాయబడిన పత్రికలో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. చెప్పండి అందుగా. రైచియస్నెస్ త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడటం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. నిన్న చర్చ్ హిస్టరీలో తమ్ముడు మాట్లాడుతూ రోమన్ క్యాథలిక్ సంఘం అని చెప్పాడు, గుర్తుందా మీకు? ఈ అపోస్తుల కార్యముల గ్రంథము మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క రోమా పత్రిక చదివే ఆ క్షణం వరకు ప్రపంచమంతా ఉన్నది రోమన్ క్యాథలిక్ సంఘమే. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ గారు ఈ రోమిల్ రాబిన్ పత్రికలో, ఆ మాట మీరు కూడా చదవండి ఒకసారి. మార్టిన్ లూథర్ గారు ఏ వాక్యం చదివారో చూడండి. మార్టిన్ లూథర్ గారు చదివిన వాక్యం రోమపత్రిక 1:16 చదివాడు మార్టిన్ లూథర్ గారు. రోమపత్రిక 1:16 చూడండి, 17 వచనం, 1:17. అమ్మ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక, క్షేమంగా వెళ్ళండి. రోమపత్రిక 1:17 చదవండి. ఈ మాట లూథర్ గారు చదువుతున్నప్పుడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అనే మాట మార్టిన్ లూథర్ గారి కంట్లో జిగ్గుమందండి. పరిశుద్ధాత్మ దేవుడు మెరిపించాడండి ఆ మాట చదివి. అంతవరకు క్రియలు చేస్తేనే, అంతవరకు కానుకలు ఇస్తేనే, అంతవరకు మనం దాన ధర్మాలు, లేకపోతే తీర్థయాత్రలు, సెయింట్ వర్షిప్, పర్గెటరీ గురించి. అంటే పర్గెటరీ అంటే తమ్ముడు నేను చెప్పాడు, రోమన్ క్యాథలిక్ సంఘాలు ఇప్పటికీ ఉంది. ఎవడన్నా చచ్చిపోయాడు అనుకోడు అంటే డైరెక్ట్ పరలోకానికి వెళ్ళాడంట. మధ్యలో ఒక చిన్న
లొకేషన్ ఉందంట, చిన్న ప్లేస్ లాంటిది, అక్కడ ఉంటాడంట. కొన్ని రోజులు అక్కడ వాడు పాపాలు ఒప్పుకుంటాడట. అక్కడ వాడు చేసిన దోషాలను ఒప్పుకొని అక్కడి నుంచి పరలోకం వెళ్ళడం కానీ నరకానికి వెళ్ళడం చేస్తారంట. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పెట్టారంటే కొత్త సిద్ధాంతం, మనుషుల దగ్గర నుంచి డబ్బు లాగేద్దామని. దీని మీద ఒక సూత్రం, ఒక చిన్న జోక్ కూడా ఉంది. ఒకడట నాన్న చచ్చిపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. అయ్యగారు మా నాన్న చచ్చిపోయాడంటే పరలోకం వెళ్ళాడో నరకం వెళ్ళాడో చెప్పండి అన్నాడంట. ఈ పాస్టర్ అన్నాడంట, అది తెలుసుకోవడానికి డబ్బులు అవుతాయి, కొంచెం టైం పడుతుంది అన్నాడంట. మీకు ఎంత అయినా ఇస్తానంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, మీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను, కొంచెం ప్రార్థన చేసి చెప్పండి అంటే వారం రోజులు పోయి రమ్మన్నాడు. సబ్జెక్ట్ వచ్చేటప్పుడు అది రెడీ అవుతుంది. వారం రోజులు పోయింది. మళ్ళీ నా పాస్టర్ గారు మా నాన్నగారి సంగతి ఏంటంటే అన్నాడా, మీ నాన్నగారు చాలా క్షేమంగా అక్కడికి వెళ్ళిపోయాడు, మధ్యలో ఉన్నాడు, ఇంకా దగ్గరలో ఉన్నాడు, కొంచెం డబ్బులు అవసరం వస్తాయి, కొంచెం టైం కూడా పడుతుంది, నేను మరి మోకాల మీద ఉండి ఉపవాసం ప్రార్థన చేయాలి, మీ నాన్న కోసం మరి నాకు ఏదైనా సమర్పించుకో అంటాను. ఇస్తాను సార్, మీకు ఎంత అయినా ఇస్తాను, మా నాన్న నాకు ఇష్టం అన్నాడంట. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత పాస్టర్ గారు ఏమైంది మా నాన్న గురించి అంటే, మీ నాన్న పరలోకం దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎడంకాలు ఎట్టాడు, ఇంకా కుడికాలు పెట్టాలన్నాడట. ఏ కాలు ఎట్టాడు? ఎడంకాలు ఎట్టేసాడు, కుడికాలు ఎడితే పరలోకాలకు ఎంటర్ అయ్యాడంట. ఈ కుర్రాడట గెంతులేస్తే చప్పట్లు కొట్టే హల్లెలూయా హల్లెలూయా అన్నాడట. ఏమరా ఇంకా కుడికాలు ఎట్లేదు కదంటే, మా నాన్న కుడికాలు లేనాడంట. మా నాన్నకి కుడికాలు లేదండి, ఎడంకాలు ఒకటే ఉందండి, వెళ్ళిపోయినట్టే కదండి అన్నాడంట. పిల్లలు ఇలా జరిగేది ఆ రోజుల్లో. ఇంకొకటి ఒక విషయం తమ్ముడు నేను చెప్పలేదు ఏంటంటే, పాపక్షమాపణ పత్రాలు కూడా అమ్మేవారు ఆ రోజుల్లో. సంతకాలు పెట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు, ఈ పాపాలనే క్షమించబడినవి ఇట్లు మేము సాక్షులమని పోపు ఒక సీలు, బిషప్ ఒక సీలు, పాస్టర్ ఒక సీలు సంతకాలు పెడితే ఆ సర్టిఫికెట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కొని అలా డబ్బు సంపాదించుకొని భయంకరంగా పాపక్షమాపణ పత్రాలు, పర్గేటరీ, సెయింట్ వర్షిప్ అంటే పరిశుద్ధుల్ని ఆరాధించే పరిస్థితి, మేరీమాత వర్షిప్. ఎందుకు మేరీమాతను వర్షిప్ చేసేవారు తెలుసా అండి? మేరీమాత దగ్గరికి, అమ్మా కొంచెం మా గురించి మీ కొడుకుతో చెప్పమ్మా అంటే వీళ్ళకి తెలియదు ఏంటి తెలుసా, డైరెక్ట్గా యేసుప్రభుతో మనం మాట్లాడచ్చు, ధైర్యంగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ విషయం కనుమరుగు చేసేసి సంఘాన్ని తప్పు త్రోవలోకి వెళ్ళిపోయేటట్లుగా చేశారు ఆ రోజుల్లో. మేరీమాత దగ్గరికి వెళ్ళే రికమెండేషన్ అంట. మేరీమాత అనేదంట, నువ్వు ఇక్కడ ఉండని చెప్పి యేసుప్రభు దగ్గరికి వెళ్ళేదట. నేను నా కొడుకుతో మాట్లాడాను నీ గురించి, నువ్వు ఓకే అని చెప్తే ఈడు హ్యాపీ మాట. మధ్యలో మరియమ్మ గారు ఎందుకండి? మరియమ్మ గారికి ప్రార్థన చేయడం, పరిశుద్ధులకు ప్రార్థన చేయడం, సెయింట్ అగస్టిన్ అని రకరకాల సెయింట్స్ ఉన్న వారికి ప్రార్థన చేయడం, చచ్చిపోయిన వాళ్ళకి ప్రార్థనలో. నేను చెప్పాడు తమ్ముడు, చచ్చిపోయిన వాళ్ళ ముందు పటాల ముందు ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నిటి వాళ్ళని ఆరాధించి వాళ్ళని మంచి చేసుకోవడం, పాపక్షమాపణ ఇవన్నీ మార్టిన్ లూథర్ గారు ఫీల్డ్లోకి వచ్చేవరకు ఇవన్నీ జరిగాయండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మార్టిన్ లూథర్ గారిని ఏర్పాటు చేసుకున్నాడో, మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే, ఇదంతా తప్పు, విశ్వాసం ద్వారా రక్షింపబడతాం, విశ్వాసం ద్వారా నీతిమంతులకు తీర్చబడతాం. బైబిల్ పాస్టర్ గారికి, ఆ రోజుల్లో పాస్టర్ గారి దగ్గరే ఉండేది బైబిల్, గుళ్ళోనే ఉండేది, మనుషుల దగ్గర ఉండకూడదు. ఎవడు చెప్పాడు మీకు బైబిల్ అందరికీ కావాలి, విశ్వాసం ద్వారా రక్షణ పొందొచ్చు, పాపలు ఒప్పుకుంటే చాలు మీరు రక్షణ పొందుతారు, క్రియలు కాదు విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారని 10 పాయింట్లు రాసి ఆ చర్చి తలుపుకి మేకులెట్టి కొట్టేసాడంట. ఈ విషయం తెలుసుకుని ఆ పోపు దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళంతా మరి మార్టిన్ లూథర్ని హింసించారు, మార్టిన్ లూథర్ని చంపడానికి ప్రయత్నం చేశారు. అప్పుడే మార్టిన్ లూథర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటో తెలుసా, జర్మనీ దేశంలో ఉన్న పెంకుటిల్లులో ఉన్న పేలు దయ్యాలు మారిన నన్ను ఏం చేయలేవు, నా పునరుద్ధానుడు నాకు ముందుగా ఉన్నాడు అనే ధైర్యంగా ముందుకు సాగాడు మార్టిన్ లూథర్ గారు. రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చి ఆయన సేవ చేయడం ప్రారంభించాడు. ఆయనతో రక్షణ పొందిన వాళ్ళే లూథరన్స్. ఆ లూథరన్స్ కొంతకాలానికి మార్టిన్ లూథర్ గారు చనిపోయిన తర్వాత లూథరన్స్లో కూడా కొంచెం నామకార్థ పరిస్థితులు వస్తే లూథరన్స్లో నుంచి వచ్చింది యానా బ్యాప్టిస్ట్లని వాళ్ళు గ్రూపు బ్యాప్టిస్ట్ సంఘాలు వచ్చాయి. వాళ్ళలో నుంచి మరి పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనులు కొంతమందిని దేవుడు లేపి ఫెలోషిప్ సంఘాలు, పవిత్రత, రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మ అభిషేకం, రోషం కలిగిన జీవితం, వాక్యానుసారంగా జీవించడం, పాపాను, ఈ బోధలన్నీ వచ్చి గొప్ప దైవజనులు దేవుడు లేపాడు. ఆ దైవజనుల ప్రపంచమంతా కొన్ని కోట్ల ఆత్మీయ సంఘాలు, ఇప్పుడు మనం చూస్తున్న ఆత్మీయ సంఘాలు అవే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది చర్చ్ యొక్క చరిత్ర. అది సరే, నేను డిబేట్ అవ్వట్లేదు. మరి ఈ రోమా పత్రిక
మన అందరి జీవితాలకి వెలుగు నింపిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోమాపత్రిక మన ఆత్మీయ జీవితాలు మార్చేసింది. ఇక్కడ మార్టిన్ లూథర్ గారు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. పిల్లరా, ఆ తర్వాత పౌలు గారు ఈ రోమాపత్రిక అయిపోయిన తర్వాత కొరింథీ సంఘానికి 1-2 పత్రికలు రాశాడు. ఈ కొరింథీ సంఘంలో మీరు చూస్తే కొరింథీ సంఘం విచ్చలవిడిగా ప్రవర్తించింది. మీరు కొరింథీ పత్రికలు మీరు చదివితే పాప భయం లేకుండా ప్రవర్తిస్తుంటే మరి కొరింథీ సంఘాలు చాలా ఘాటుగా హెచ్చరించాడు పౌలు గారు. చాలా ఘాటుగా హెచ్చరించాడు. గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పి, కొలసీలు, 1-2 తెస్సలోనికయ, 1-2 తిమోతిలు, తీతుకు, ఫిలోమోన్, హెబ్రీలకు పౌలు గారు రాశారు. సుమారుగా 10 పత్రికలకు పైగా మరి పౌలు గారిని దేవుడు వాడుకొని రాయించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత యాకోబు పత్రిక గురించి మీరు విన్నారా? అందరూ చూడండి. ఈ యాకోబు ఎవరు అంటే యేసు ప్రభు వారి యొక్క సోదరుడు, బ్రదర్. యేసు ప్రభు వారు పురుషుని కలయిక లేకుండా కన్యమరకు పుట్టిన తర్వాత ఆ తర్వాత మరియమ్మ గారికి, యోసేపు గారికి వివాహమై వారు మరల బిడ్డలు కన్నారు. బ్రదర్స్ అంటారు. వారు యేసు ప్రభు వారికి సహోదరులుగా ఉన్నారు. అందులో మరి ఈ యాకోబు అన్న ఆయన యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు. ఈ యాకోబు అన్న ఆయన పత్రిక ఎవరికి రాదంటే అన్యజనుల్లో చెదిరిపోయిన యూదులకు రాశాడు పత్రిక. రాసుకోండి. అన్యజనుల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులకు, యూదులకు ఆయన పత్రిక రాశాడు యాకోబు గారు. ఈ యాకోబు గారు రాసిన పత్రికలో ఏమనంటే విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి అని రాశాడు. విశ్వాసం ఉంటే మీరు విశ్వాసం పట్టుకొని గెంతులెక్కండి, విశ్వాసం తగిన జీవితం కూడా జీవించండి అని ఈయన ఘాటుగా హెచ్చరించాడు యాకోబు గారు. యాకోబు పత్రిక తర్వాత మీరు చూస్తే పేతురు గారు 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక. ఈ పేతురు గారు రాసిన 2 పత్రికలకు సారాంశం ఏంటో తెలుసా? శ్రమల్లో సంతోషించండి, శ్రమల్లో సంతోషించండి. హింస పడుతున్న యూదులను ఉద్దేశించి రాశాడు. ఒక పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. నేను ముగింపులోకి వచ్చాను. మీరు ఒకసారి చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. 4వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు మీరు చదివితే అక్కడ ఉంటుంది చూడండి. ప్రియులారా, అంటాడు పేతురు గారు, మీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు బాధపడద్దు, సంతోషించండి. తర్వాత మీరు ఎలా ఫీల్ అవ్వండి అంటే యేసు ప్రభుతో కలిసి హింస పడుతున్నట్టుగా ఫీల్ అవ్వండి, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడని పేతురు గారు సంఘాలు 2 పత్రికల్లో పేతురు గారు రాస్తారు. ఆ పేతురు గారి పత్రిక తర్వాత 1, 2, 3 3 పత్రికలు యోహాను భక్తుడు రాశాడు. యోహాను భక్తుడు రాసిన ఈ 3 పత్రికలు యొక్క సారాంశం ఏంటంటే దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ ద లార్డ్, ఆయనతో సహవాసం అని రాసుకోండి. పిల్లరా, ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి కానీ ఆ యొక్క షార్ట్ కట్లో దానికి సారాంశం నేను మీతో మాట్లాడుతున్నాను. యోహాను పత్రికలు 3 పత్రికలు కూడా దేవునితో సహవాసం గురించి మాట్లాడుతున్నాయి. యోహాను పత్రికలు అయిపోయిన తర్వాత ఒకటి వచ్చిన పత్రిక ఏంటది? యోధ. ఎవరికి యోధ? యేసుప్రభువుని నమ్మేసిన యోధ. ఆడు ఇస్కరియోతు యోధ. ఈ యోధ ఎవరంటే యేసుప్రభు వారి యొక్క బ్రదర్. ఈయన కూడా బ్రదర్, యేసుప్రభు వారి యొక్క బ్రదర్. పెద్ద ఆయనేమో యాకోబు, ఈయనేమో చిన్న ఆయనంట, ఈ యోధ అనే ఆయన. ఈయన మీరు యోధ పత్రిక చదివితే ఉంటుందండి, మామూలుగా ఖండించడు. ఈ యోధ చాలా గట్టోడు. యేసుప్రభు వారికి బ్రదర్ యోధ అనే ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్. తప్పుడు బోధనలు భయంకరంగా ఖండించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోధ పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, చదవండి. మీరు ఎంత గట్టిగా ఇచ్చాడంటే ఒకసారి మీరు ఓపెన్ చేయండి, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యోధ పత్రిక. ఎక్కడి నుంచి రాశాడంటే మీరు 5వ వచనం నుంచి మొదలెడితే ఐగుప్తులో ఉన్న ప్రజల దగ్గర నుంచి అక్కడి నుంచి ఖండించడం మొదలెట్టాడు. అక్కడి నుంచి సాతాను గురించి, దేవదూతల గురించి, సొదొమ గొమొర్రాల గురించి 7వ వచనం. ఓకే, తర్వాత మికాయేలు మరి గురించి అక్కడ రాయబడింది. తర్వాత అలా కిందకు వస్తే మీరు
కయ్యూని గురించి, బిలాము గురించి, కోరహు 12వ వచనం భయంకరంగా చాలా ఘాటుగా మరి మరి ఖండిస్తున్నాడు. అలా ఉండకూడదని ఖండిస్తున్నాడు ఈ యోధ అనే మరి భక్తుడు. ప్రియులరా, మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ప్రకటన గ్రంథానికి వచ్చాం. ఈ ప్రకటన గ్రంథం తమ్ముడు మాట్లాడుతున్నాడు. నేను ఈ ప్రకటన గ్రంథం గురించి చిన్న మాటలే చెప్తాను. రేపు మీరు వ్యాస్ట్గా టోటల్గా మీరు వింటారు ప్రకటన గ్రంథం గురించి. ఈ ప్రకటన గ్రంథంలో ప్రియులరా నేను చాలా షార్ట్ కట్గా ఏ గ్రంథాలు దేని గురించి చెప్తున్నాయి త్వరగా చెప్తాను. ప్రకటన గ్రంథంలో 1, 2, 3 గ్రంథాలు, 1, 2, 3 అధ్యాయాలు 7 సంఘాల గురించి. ఇప్పుడు నేను చెప్పింది మీరు రాసుకొని 2-3 సార్లు చదివితే రేపు ప్రకటన గ్రంథం మీకు అర్థమైపోద్ది. రాసుకుంటున్నానా? వింటున్నావా? ఓకే. 1, 2, 3 అధ్యాయాలు 7 సంఘాల గురించి. ఓకే. 4, 5, 6, 7, 8 ఈ 5 అధ్యాయాలు 7 ముద్రల గురించి. చెప్పండి. 1, 2, 3 7 సంఘాలు. 4 నుంచి 8 వరకు 7 ముద్రలు. 8, 9, 10, 11 అంటే 8లో సగం అది ఉంది, సగం ఇది ఉందన్నమాట. 7 బోర్లు, 7 ట్రంపెట్స్. 12, 13 అధ్యాయాలు ఘట సర్పం గురించి, క్రూర మృగం గురించి. 2 క్రూర మృగాలు ఉంటాయి, 2 క్రూర మృగాల గురించి. 14, 15 అధ్యాయాలు యోహాను గారు చూసిన దర్శనాలు, పరలోక దర్శనాల గురించి రాశాడు. పరలోక దర్శనాలు. ఓకే. 16వ అధ్యాయము 7 పాత్రలు. 7, 7, 7 తమ్ముడు బాగా చెప్పాడు. 7 అంటే సంపూర్ణతకు సాదృశ్యంగా వారు ఎలా ఓడిపోతారో వ్రాయబడింది. 20వ అధ్యాయం జడ్జిమెంట్, అల్టిమేట్ జడ్జిమెంట్ గురించి వ్రాయబడింది. తీర్పు గురించి వ్రాయబడింది. తీర్పు. యేసు ప్రభువారు ధవల సింహాసనం మీద కూర్చుంటాడు. కోట్లాది ప్రజలకి యేసు ప్రభువారు ఎలా తీర్పు తీస్తారో. యెరూషలేం పట్టణం గురించి ముగింపు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈ ప్రకటన మెయిన్ ప్రిపరేషన్, సిద్ధపాటు అని రాస్తుంది. ప్రిపరేషన్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. 2వ రాకడ కొరకు, యేసు ప్రభువారికి 2వ రాకడ కొరకు సిద్ధపాటు. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఓకే, ఒక పాయింట్. అదేంటంటే ప్రకటన యేసుప్రభు రాకడలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సీక్రెట్ కమింగ్, పబ్లిక్ కమింగ్. రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడ రక్షణ పొందిన వారికే తెలుస్తుంది, మారుమనసు పొందిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి లేదు. బహిరంగ రాకడలో అందరూ చూస్తారు. వాక్యంలో పడింది ప్రతి నేత రొమ్ము బాదుకొని ఇస్తారట ఇశ్రాయేలీలో. అది 2వ రాకడలో. 2వ రాకడలోనే పబ్లిక్ కమింగ్. అది సీక్రెట్ కమింగ్లో, రహస్య రాకడలో మనం అందరం ఎత్తపడతాం. ఆమేన్. అది ఎంతో దూరంలో లేదు, త్వరగా వస్తుంది. ఆ మధ్యన ఒకడు అంటున్నాడు, అని చిన్నప్పటి నుంచి వింటున్నామనియా ప్రభు రాకడ గురించి, ఏదని ఎక్కడనియా వస్తుంది రాకడ, ఇదిగో అంటున్నారు, ఎక్కడ రావట్లేదు. నేను నువ్వు ఇంకా సిద్ధపడలేదురా, అందుకే రాలేదన్నాను. నీ బ్రతుకు తెరవలేదు, అందుకే నీ గురించి ఆగాడు అని పేతురు గారు అదే రాస్తాడు. చాలా మంది అంట ఆలస్యమని ఎంచుకున్నట్లుగా మీరు ఆలస్యమని ఎంచుకోకండి, అందరూ అంతటా రక్షణ పొందాలని, అంత లెక్క రక్షణ పొందాలి, అందరూ సువార్త వినాలి, ఎవ్రీవేర్ సువార్త వెళ్ళిపోవాలి. నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసిన బైబిలే, వాక్యమే. యూట్యూబ్ ఓపెన్ చేసిన వాక్యమే. ఎక్కడ చూసిన వాక్యము విరివిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవ్రీవేర్ దేవుని వాక్యం. ఇది ఆయన రాకడ సూచన. అంతటా అందరూ రక్షణ పొందే ప్రభు చేస్తాడు. ఇదొక సూచన. 2వ సూచన ఏంటంటే మరి అరబ్ దేశాలు రక్షణ పొందుతాయంట. అరబ్ దేశాలు, ముస్లిమ్స్ దేశాలు వారు రక్షణ పొందడం ప్రారంభిస్తారు. ప్రభు దినకరన్ గారితో అన్నాడంట, నేను రాకడ సూచన ఏంటంటే జస్ట్ సీ ద అరేబియన్ కంట్రీస్ చూడు, ఆ మిడిల్ ఏషియాలో నా ఆత్మను కృమ్మరిస్తాను, నా రాకడకు సాదృశ్యం అదే అన్నాడంట పిల్ల. ఇంకో సూచన ఏంటంటే ప్రభు రాకడ కొరకు ప్రేమ చల్లారిపోద్దు మనుషుల్లో. నువ్వెంత అంటే నేనెంత నా స్థాయికి వెళ్ళిపోతారు మనుషులు. ప్రేమ చల్లారిపోద్ది, అభిమానాలు పోతాయి, హత్తుకునే పరిస్థితులు ఉండవు.
మీకు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే దానియేలు గ్రంథంలో ఉంటుంది. చివరికి వెళ్ళే కొలిది రెండు మిక్స్ అవుతాయి. ఏంటన్నాను అవి? మట్టి, ఇనుము. చివరికి వెళ్ళే కొలిది సమయం ఉంటే దానియేలు గ్రంథంలో దానియేలు చూసిన ఆ యొక్క విగ్రహం గురించి చాలా అద్భుతమైన విషయాలు అవి. చివరికి వెళ్ళేసరికి మనుషులు మరి కలవర ప్రియులరా, ఇనుము మట్టి ఏం కలుస్తుంది? అలాంటి మనస్తత్వంలోకి మనుషులు వెళ్ళిపోతారు ఈ చివరి దినాల్లో ప్రియులరా. అంతేకాదు, యాటమ్ బాంబ్స్ రెడీ అవుతాయి. పేతురు గారు చెప్తాడు, పంచభూతములు మిక్కులు వేండ్రముతో ఏమైపోతాయి? లయమైపోతాయి. యాటమ్ బాంబ్స్ రెడీ అవుతున్నాయి, హైడ్రోజన్ బాంబ్స్ రెడీ అవుతున్నాయి. అంతేకాదు, మరి కెమికల్స్ రెడీ అవుతున్నాయి. కెమికల్స్ వదిలేస్తే ఇప్పుడు మరి ఆ కెమికల్స్ వదులుతుంటే మనిషి అలాగే ఉంటాడట. అది పీల్చగానంట లోపల పాట్స్ అన్ని కూలిపోతే అలా పడిపోతాడు, కుళ్ళిపోయి. ఆ భయంకరమైన దినాలు రాబోతున్నాయి. మనకు సువార్త ఏంటంటే అవన్నీ మనం చూడం, మనం అంతా ప్రభు రాకళ్ళు ఎత్తబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేఘాలు వచ్చి మనం తీసుకుని వెళ్తాయి, మేఘాల మీద కొనుపబడతాం, మనం మహిమ శరీరాలు ధరించుకొని వెళ్ళిపోతాం, ప్రభు రాకళ్ళు ఎత్తబడతాం. పిల్లరా, ఈ ఎత్తబడిన అనుభవం ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప భాగ్యము. మనకు ప్రభు ఆ యొక్క అనుభవం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, మరి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయం గురించి ఆ క్లుప్తంగా మరి ఈ 2 దినాలు, ఈ 3 రోజులు మరి మీకు బోధించడానికి దేవుడు ఎంతో నాకు సహాయం చేశాడు. రేపు నేను మరి డిసైపుల్షిప్ గురించి మాట్లాడతాను. శిష్యులు ఎలాగ ఉండాలి అనే విషయం రేపు నేను మాట్లాడతాను. తమ్ముడు ప్రకటన గ్రంథం గురించి రేపు అనేక విషయాలు మాట్లాడతాడు. 666 ముద్ర తమ్ముడు టచ్ చేసేది ఇందాక. పిల్లరా, ఇది ఒక సింబాలిక్గా ఉంది. అది సాతాను సంఖ్య అని దేవుని వాక్యంలో కూడా వ్రాయబడింది. పిల్లరా, అది ఏ రూపంగా వస్తుందో నాకు తెలియదు, కానీ అది మాత్రం కంపల్సరీగా వస్తుంది. అది ఈ చేతి మీద కానీ నొసటి మీద కానీ అది ఇన్సర్ట్ చేస్తారంట, ఆ చిప్ ఇన్సర్ట్ చేస్తారంట. వాడు ఎక్కడున్నాడో, ప్రపంచంలో ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇంకో విషయం తెలుసా మీకు? ఆ 660 ముద్రను కూడా మనం చూడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మధ్యలో యాంటీ క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధిని కూడా మనం చూడం, మెత్తపడతాం, మేఘాల మీద కొనుపబడతాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుదాం. దేవుడు మరి ఈ మాటలు మనం వెనుకల్లో దీవించును గాక. మరి వాక్యాలు ఇంకెక్కువగా మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం అయితే రాబోతున్న రోజుల్లో ఈ బైబిల్ క్లాసెస్ ఇంకా కండక్ట్ చేయడానికి నెలకు కనీసం ఒక్కసారైనా లేకపోతే 2 రోజులైనా ప్రతి నెల ఒక 2 days మరి దేవుని చిత్తం అయితే కండక్ట్ చేయాలని ఆశ ఉంది. మరి మీరంతా వస్తే మరి తప్పకుండా ఏర్పాట్లు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని అంతా దీవించుగాక. మరి ఈ 4 దినాలు మరి రేపు కూడా ఉంది. రేపు త్వరగా వచ్చేసేయండి. రేపు త్వరగా మేము మరి ఎక్కువసేపు మాట్లాడి అనేక విషయాలు మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ 4 దినాల్లో ఒక్క పూటైనా వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడతాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ 4 రోజులు మీరు వాక్యాన్ని ట్రైన్ అప్ అయినట్టుగా మీకు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడతాయి. ఇంకా తెలుసుకోవాలని ఆశపడితే మరి ప్రతి నెల నాకు ఒకసారి 2 సార్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మరి ఈ రాత్రి ఈ యొక్క అంశాన్ని దేవుడు దీవించుగా మనలందరినీ ప్రభు రాకడకు ప్రభు సిద్ధపరచును గాక. ఆమేన్. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. నన్ను ఆపే 2 చేతుల పైకి ఎత్తుదాం. ఒకసారి మీ బైబిల్స్ 2 చేతుల పైకి ఎత్తుదాం. హల్లెలూయా.